కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తన గుండెను మెలితిప్పిందని, ముఖ్యంగా చిన్న పిల్లలు చనిపోవడం బాధాకరమని అన్నారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన కళ్ల ముందే పలువురు ప్రాణాలు కోల్పోవడం తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే అయినప్పటికీ 3 లక్షలకు పైగా జనం తరలివచ్చారని, గేట్లు కూడా ధ్వంసమయ్యాయని, ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయామని క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనను శివ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అయితే తాము రాజకీయాలు చేయకుండా పూర్తి బాధ్యతతో వాస్తవాలను తెలుసుకుని భవిష్యత్తులో మెరుగైన పరిష్కారాలు చేస్తామని చెప్పారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే అయినప్పటికీ 3 లక్షలకు పైగా జనం తరలి వచ్చారని, గేట్లు కూడా ధ్వంసమయ్యాయని, ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయామని క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనను శవ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అయితే తాము రాజకీయాలు చేయకుండా పూర్తి బాధ్యతతో వాస్తవాలను తెలుసుకుని భవిష్యత్తులో మెరుగైన పరిష్కారాలు చేస్తామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనకు గుర్తుగా కేబినెట్ సమావేశం మినహా శుక్రవారం అన్ని అధికార కార్యక్రమాలను రద్దు చేసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಒಂದು 10 ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಒಂದು ಗಾಡಿ ಅಂತ ಹೇಳೋರು. ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ. ಪಾಪ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದು ಹೇಳಿದ್ರು, ಸಿಕ್ಕಿದೆ 1-2 ಏನೋ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ. ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು, KCA ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು, KCA ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನು ಇರಲಿಲ್ಲ. ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು, ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗೋಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ. ಆಮೇಲೆ ನಾನು ಆ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ನನ್ನ ಗಾಡಿಯಲ್ಲೇ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ, ಸೆಕ್ರೆಟರಿನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ತಕ್ಷಣ ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೆ ಹೇಳಿ ವಿತಿನ್ 10 ಮಿನಿಟ್ಸ್ ಇದನ್ನು ಮಾಡಿ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಅನೌನ್ಸ್ಮೆಂಟು ಮಾಡೋಕ್ಕೆ ಬಿಡಲಿಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. 2 ನಿಮಿಷದಲ್ಲಿ ಅವರು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಒಪ್ಕೊಂಡು ಅವ್ರಿಗೂ ಏನು ನನಗೆ, ನಾನು ಇದಕ್ಕೆ ಹೋಗೋವರೆಗೂ ಕೂಡ, ಸ್ಟೇಡಿಯಂ ಹೋಗೋವರೆಗೂ ಕೂಡ ನನಗೆ ಹಿಂಗಾಗಿತ್ತೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಿಮ್ಮ ಮೀಡಿಯಾವರೇ ನಂಗೆ ತಿಳಿಸಿದ್ರು. ಎಲ್ಲ ಫೋನ್ಸು ನನಗೆಲ್ಲ ಜಾಮ್ ಆಗೋಗ್ತಿತ್ತು. ಪಾಪ ಮಕ್ಕಳು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬಹಳ ನಾನು ನೋಡಿದೆ ಅಂತ 15 ವರ್ಷ
ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು 10 ಜನ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ. ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ 10 ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಒಂದು ಗಾಡಿ ಅಂತ ಹೇಳೋರು. ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ. ಪಾಪ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದು ಹೇಳಿದ್ರು, ಸಿಕ್ಕಿದೆ 1-2 ಏನೋ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸೋಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ. ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು KCA ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಓಟ್ ಹಾಕ್ತಾರೆ.